హాయ్ అండి, అంబికా ఎంటర్ప్రైజెస్ గుంటూరు అరణ్యలపేట 15/3. ఈరోజు మీకు కొత్తగా ఇంపోర్టెడ్ మోడల్ లీఫ్ కటింగ్ మిషన్, అలాగే లాంగ్ వెజిటబుల్ కటింగ్ మిషన్. ఈ మిషన్ ఒక ప్రత్యేకత, లాంగ్ వెజిటబుల్ కటింగ్స్ మిషన్ కూడా మనకి స్లైసెస్ అనేది రౌండ్ షేప్లో కూడా కట్ చేయడం జరుగుతుంది. అలానే దీని మోటార్ కెపాసిటీ వచ్చేసి కనుక చూసుకుంటే 1.5 HP మోటార్ కెపాసిటీగా ఉంది. దీని ఓట్స్ 220 వాట్స్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్టెడ్ మోడల్ అయినా 110 వాట్స్ ఇంపోర్టెడ్గా మనకు అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటుంది. అదే లోకల్గా మన ఇండియాలో వచ్చేసి 220 వాట్స్ కాబట్టి దీని కన్వర్టబుల్గా 220 వాట్స్లో మనం కన్వర్ట్ చేసి 220 వాట్స్లో మనం సప్లై చేయడం జరిగింది. ఈ మిషన్ వచ్చేసి ఫుల్లీ SS 304 ఫుడ్ గ్రేడ్, మనకి SS స్టెయిన్లెస్ స్టీల్ 304 SS గా ఉంది. అట్లానే ఇది చాలా సింపుల్ టెక్నాలజీ అండి. సింపుల్ గా కూడా మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు. స్విచ్ అండ్ ప్లగ్ అండ్ ప్లే 16 amps సాకెట్ వస్తే సాకెట్లో మన ప్లగ్ పింజ్ చేసుకొని తర్వాత మనం పవర్ ఆన్ బటన్లో పవర్ ఆన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి స్పీడింగ్ కంట్రోలింగ్ ఉంది. దీనిలో వచ్చి పర్ అవర్కి ప్రొడక్షన్ వాల్యూ కూడా మనకి 50 kgs మినిమం నుంచి 300 kgs కెపాసిటీ కూడా మనం లీఫ్ కటింగ్ అని, వెజిటబుల్స్ కటింగ్ అని, లాంగ్ వెజిటబుల్స్ కటింగ్ అని ఏవైనా కానీ మనం వెజిటబుల్స్ అన్నింటిని కూడా ఒక గంటకి దాదాపుగా 200 నుంచి 300 kg వరకు కూడా మనం ప్రొడక్షన్ తీసుకునే అవకాశం ఉంది. దీనిలో మోడల్ వచ్చేసి బేసిక్ మోడల్ LC20 మోడల్లో వచ్చేసి మనకి ½ HP మోటార్ మాత్రమే వస్తుంది. దానిలో వచ్చి మనం 50 kg నుంచి 70 kgs వరకు మాత్రం ప్రొడక్షన్ చేసుకోగలుగుతాం. దాని తర్వాత మోడల్ LC60. ఈ LC60లో వచ్చేసి మనకి 200 kgs నుంచి 300 kgs వరకు కూడా మనం ప్రొడక్షన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చేసి LC మోడల్ వచ్చేసి మళ్ళీ 200 kgs నుంచి మనకి 500 kgs వరకు చేసుకోవడానికి కూడా ఇంకో సపరేట్ మోడల్ ఉంది. ఇది మిడిల్ వర్షన్. మనకి ఇది వచ్చేసి హోటల్స్ వాళ్ళకి కానీ, క్యాటరింగ్ వాళ్ళకి కానీ, సెంట్రలైజ్ కిచెన్ ఏదైతే ఉందో ఆ కిచెన్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎంటీ మిషన్ నేను ఆన్ చేశాను. దీనిలో వచ్చి ఒక సింగిల్ వేరియబుల్ మాత్రమే ఉంది. వేరియబుల్ అంటే మనకి ఓన్లీ ఒక రౌండ్ షేపు స్లైసింగ్ ఏదైతే ఉందో ఆ స్లైసింగ్ మోడల్లోనే మనకి కట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఒక చిన్న ప్రత్యేకత ఏమంటే ఇక్కడ బ్లేడ్ సిస్టమ్ అనేది ఉంది. ఈ బ్లేడ్ సిస్టమ్ ఫుల్లీ SS మోడల్గా ఉంది. అది కూడా 304 ఫుడ్ గ్రేడ్ ఉంది. ఇప్పుడు మనం మిషన్ ఆన్లో ఉంది. ఫర్ సపోజ్ ఏదైనా మనం ఇది కనుక ఓపెన్ చేస్తే డోరు ఆటోమేటిక్గా మిషన్ ఆఫ్ అయిపోతుంది. ఈ మిషన్ ఎందుకు ఆఫ్ అవుతుందంటే ఇక్కడ సెన్సార్ వల్ల ఫర్ సపోజ్ మనం ఏమన్నా వర్క్ జరుగుతున్నప్పుడు ఏదైనా బ్లేడ్ కనుక మనం తీసి చూసే అవకాశం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిషన్ అనేది కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. మీరు మళ్ళీ ఆన్ చేయాలంటే మళ్ళీ మన స్టార్ట్ బటన్ నొక్కి ఈ మిషన్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఇది మనకు ఒక చిన్న ప్రత్యేకత అనమాట. ఇక్కడ సెన్సార్ ఉంది. ఈ సెన్సార్ వల్ల డోర్ ఓపెన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మిషన్ అనేది కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆన్ చేసే పద్ధతి అండి. ఇప్పుడు మన పవర్ ఇచ్చాం. పవర్ ఏదైతే వచ్చిందో అది గ్రీన్ బటన్లో వచ్చినప్పుడు మన గ్రీన్ లైట్ వెలిగినప్పుడు ఇది పవర్ ఆన్లో ఉన్నట్టు. ఇది ఆన్ బటన్. ఇది స్పీడింగ్ కంట్రోలింగ్. మనకి ఈ సొరకాయ అనేది కూడా ఇప్పుడు సాంబార్లోకి కానీ, గ్రేవీలోకి కానీ, అట్లానే మీకు ఫ్రైలోకి కానీ ఏదైనా మనకి వచ్చేది స్లైసెస్ కాబట్టి ఈ సొరకాయని ఏం చేశామంటే 4 ముక్కలుగా చేసాము. ఇది ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను ఏ విధంగా మనకి అయితే వస్తుందో. ఇది ఎక్కువ స్పీడ్లో పెట్టడం వల్ల ముక్క అనేది విత్ కూడా మనకి చాలా లావు రావడం జరుగుతుంది. అదే స్పీడింగ్ కనుక తక్కువలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి చాలా పలసగా రావడం జరుగుతుంది. ఈ స్పీడింగ్ కంట్రోలింగ్ అనేది దేనికంటే ఈ ముక్క ఏదైతే థిక్నెస్ ఏదైతే ఉందో ఆ థిక్నెస్ కూడా మనకి 1 mm నుంచి 3 mm 4 mm కూడా థిక్నెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి స్పీడింగ్ కంట్రోలింగ్ అనేది యూజ్ అవుతుంది. ఈ స్పీడింగ్ కంట్రోలింగ్ ఇప్పుడు హై స్పీడ్లో పెట్టాను. ఎందుకంటే మనకి సాంబార్లోకి కానీ, గ్రేవీలోకి కానీ సొరకాయ అనేది కొంచెం పెద్ద ముక్క కావాలి కాబట్టి నేను ఎక్కువ స్పీడ్లో తీసుకుంటున్నాను. మ్యాక్సిమం స్పీడ్లో తీసుకుంటున్నాను. మనకి ఈ విధంగా సాంబార్లో కానీ ఇట్లా 4 పీసెస్ మనకి 4 ముక్కలుగా మనం చేసి ఇచ్చాం కాబట్టి మనకి లావు థిక్నెస్ అనేది కొంచెం హెవీగా రావడం జరిగింది. ఇదే థిక్నెస్ని మనం చాలా తక్కువ థిక్నెస్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇది సాంబార్లో కానీ, గ్రేవీలో కానీ, దేనిలో. ఇది మన స్పీడింగ్ అనేది చాలా తక్కువలో పెట్టాము. ఇప్పుడు స్పీడు దీని థిక్నెస్ అనేది చాలా తక్కువ వస్తుంది అన్నమాట. ఇది థిక్నెస్ కూడా చాలా తక్కువ థిక్నెస్ కోసం అనేది మన స్పీడింగ్ కంట్రోలింగ్ అనేది దీనిలో ఈ స్పీడింగ్ కంట్రోలింగ్లో మ్యాక్సిమంలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా థిక్నెస్ కూడా మనకి ఇంప్రూవ్ కావాలంటే మనకి మ్యాక్సిమం స్పీడ్లో పెట్టుకుంటే మనకి థిక్నెస్ కూడా ఇంప్రూవ్మెంట్ రావడానికి జరుగుతుంది. ఇది మ్యాక్సిమం థిక్నెస్. మనం ఇప్పుడు లీఫ్ కటింగ్ అంటే కొత్తిమీరని తీసుకున్నాం. ఈ కొత్తిమీర ఏ విధంగా మనం కట్ చేసుకుంటున్నామో చూపిస్తున్నాను మీకు. చూసారుగా ఈ విధంగా మనకి తడి లేకుండా పొడిగా చాలా చక్కగా కటింగ్ చేయడం జరిగింది.
చూపించు. మరి సన్నగా చేయకూడదు. కాడలు ఇలా రిమూవ్ చేసుకొని మనం కంటిన్యూషన్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. వచ్చేసి మనకి చూడండి చాలా చక్కగా కూడా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కూడా మనం దీన్ని వేరియబుల్లో కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇది లీఫ్, ఇది ఆకుకూర లీఫ్, మనకి పాలకూర, తోటకూర, ఇట్లానే పుదీనాకు, కొత్తిమీర మనకి ఎంత సైజు ఎంఎంలో కావాలన్నా కూడా అంత ఎంఎంలో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని చాలా తక్కువ టైం మనం తీసుకోవచ్చు. చాలా చక్కగా కూడా హ్యాండ్మేడ్ కూడా కట్ చేసినా కూడా ఇంత నీట్గా రాదు. ఈ మిషన్ మీద కూడా చూడండి కొంచెం కూడా తడి లేకుండా చాలా చక్కగా వచ్చింది. క్యారెట్ చాలా లావుగా ఉన్నా కూడా మనకి థిక్నెస్ ఏ థిక్నెస్ కావాలంటే ఆ థిక్నెస్లో మనకి మెషిన్ అనేది అఫోర్డ్ చేయడం జరిగింది. చాలా చక్కగా వచ్చింది క్యారెట్ కూడా. క్యారెట్ ఈ బెండకాయలు కూడా మనకి ఏ షేప్ కావాలంటే మనకి షేప్ అనేది రౌండ్ షేపు చాలా చక్కగా కూడా తడి లేకుండా చాలా పొడిగా వచ్చింది బెండకాయలు కూడా. కీరదోసగా కూడా మనకి ఫస్ట్ మనం చాలా తక్కువ స్పీడ్లో తీసాం, చాలా పల్స్గా వచ్చింది, మనకి చాలా తక్కువ ఎంఎంలో వచ్చింది. అట్లానే స్పీడింగ్లో చేయడం వల్ల కూడా మనకి థిక్నెస్ హై వచ్చింది. చూడండి చాలా చక్కగా ఒకటే స్ట్రెచ్చర్లో చాలా చక్కగా వచ్చింది. ఒకటి పెట్టి చాలు. ఇది పొట్లకాయ అండి, చాలా చక్కగా వచ్చింది పొట్లకాయ కూడా. థిక్నెస్ మనం తక్కువ చేసాం, అట్లానే థిక్నెస్ హెవీలో చేసాం. చిక్కుడుకాయలు అండి, చిక్కుడుకాయలు వచ్చినాయి. చిక్కుడుకాయలు కూడా, దొండకాయలు కూడా పెడుతున్నానండి. దొండకాయలు కూడా చాలా చక్కగా వచ్చినాయి. మనకి దీనిలో థిక్నెస్ తగ్గించుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు.
బీన్స్ అండి, బీన్స్ కూడా చూసారుగా చాలా చక్కగా వచ్చింది బీన్స్. ముల్లంగి కూడా చూసారుగా. ముల్లంగి ఈ విధంగా మనకి ముల్లంగి కూడా కటింగ్ చేసుకోవచ్చు. చాలా కష్టపడుతుంటారు, మనం ఏ విధంగా ఈజీగా కట్ చేస్తున్నామో చూడండి. చూసారా పుదీనాకు చాలా పొడిగా చాలా చక్కగా వచ్చింది. ఇది మనం కట్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా తక్కువ టైంలోనూ కూడా మనం కట్ చేయడం జరిగింది. మనం ఈ విధంగా పీస్ అయినా పెట్టచ్చు. బీరకాయ అండి, బీరకాయను కూడా బీరకాయ కూడా చాలా చక్కగా వచ్చింది. ఎంత లాంగ్ వెజిటేబుల్స్ అయినా కట్ చేసుకోవచ్చు, అలానే ఆకుకూరలు కట్ చేసుకోవచ్చు. సొరకాయని అయితే మనం 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకోవచ్చు. అట్లానే సొరకాయని కూడా మనం ఎంత పొడుగున్న లాంగ్ వెజిటేబుల్స్ అన్నీ మనం కట్ చేసుకోవచ్చు. లీఫ్ కట్ చేసుకోవచ్చు. ఆకుకూరలు ప్రతి ఆకుకూరలు ఏవైతే ఉన్న కొత్తిమీర, పుదీనాకు కానీ, తోటకూర కానీ, పాలకూర కానీ ఏదైనా కానీ మనం కట్ చేసుకోవచ్చు అండి దీనిలో. థ్యాంక్ యూ. వెజిటబుల్ కటింగ్ మిషన్, దీని మోడల్ వచ్చి LC60 అని చెప్పాను. దీనికంటే తక్కువలో బేసిక్ మోడల్ LC20 ఉంది. దీనిపైన LC90 అనేది ఇంకో మోడల్ ఉంది. ఈ మీడియం మోడల్లో మనకి 200 నుంచి 300 kgs వరకు కూడా మనం చేసుకోవడం జరిగిందని చెప్పాను. పవర్ కన్జ్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, లేబర్ కన్జ్యూషన్ కూడా చాలా తక్కువ ఉండటం వల్ల చాలా చక్కగా ఉంటుంది మిషన్ అనేది. ఇది గుంటూరు అరండలపేట 15/3లో మన షోరూంలో ఇంపోర్టెడ్ ఐటమ్స్ కూడా మనం దొరుకుతున్నాయని ఇది మీకు ట్రయల్ చేసి చూపించడం జరిగింది ఈరోజు. చాలా చక్కగా ఉంటుంది. దీనికి సర్వీస్ ఏదైనా కావాలో ఓరియంటెడ్గా మన సర్వీస్ అయితే అందించడం జరుగుతుంది. అట్లనే ఇండియా మొత్తం కూడా ఎక్కడికైనా కూడా మన ఎక్స్పోర్టింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడికైనా కానీ మనం పంపించగలే విధానం ఉంది మన దగ్గర. మీకు ఇంకేదైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా యూట్యూబ్లో మన స్క్రోల్ అవుతున్న మా కింద ఉన్న మా నెంబర్కి కాల్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.